కళ్యాణ్ గారు ఇప్పుడు కొత్తగా యాక్ట్ చేస్తున్న మూవీ ఓజీ. అయితే ఈ ఓజీ మూవీకి ముందు పవన్ కళ్యాణ్ గారు లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ భీమ్లా నాయక్. ఈ మూవీ రిలీజ్ అయ్యి 3 ఇయర్స్ అయిపోయింది. అయితే ఈ భీమ్లా నాయక్ మూవీ కూడా చాలా పెద్ద హిట్ అయ్యింది. ఇంకా ఈ భీమ్లా నాయక్ మూవీ రిలీజ్ అయ్యాక చాలా టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ ఓజీ మూవీతో మన ముందుకు వస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. చూడాలి పవన్ కళ్యాణ్ గారికి ఈ ఓజీ మూవీతో ఇంకొక మంచి హిట్ వస్తుందా లేదా అనేది మనం ఈ ఓజీ మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. ఓజీ మూవీని డైరెక్ట్ చేస్తుంది సుజీత్. ఇంకా ఈ మూవీని ప్రొడ్యూస్ చేస్తుంది డివివి దానయ్య. అలానే ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ తమన్. ఇంకా ఈ మూవీలో మెయిన్ లీడ్ యాక్టర్స్గా యాక్ట్ చేస్తుంది పవన్ కళ్యాణ్, అనసూయ భరద్వాజ్, ఇంకా చాలామంది యాక్టర్లు ఉన్నారు. అయితే అనసూయ గారు ఇప్పుడు కొత్తగా యాక్ట్ చేస్తున్న మూవీ ఓజీ. ఈ ఓజీ మూవీకి ముందు అనసూయ గారు లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ సింబా. ఈ సింబా మూవీ ఈ మధ్య రిలీజ్ అయ్యింది. అయితే ఈ సింబా మూవీ రిలీజ్ అయ్యాక కాస్త టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ ఓజీ మూవీతో మన ముందుకు వస్తున్నారు అనసూయ గారు. చూడాలి అనసూయ గారికి ఈ ఓజీ మూవీతో ఇంకొక మంచి హిట్ వస్తుందా లేదా అనేది. అయితే అనసూయ గారు మాత్రం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఈ ఓజీ మూవీ మంచి హిట్ అవుతుంది. ఈ మూవీ హిట్ అయ్యాక నాకు ఇంకా మంచి మూవీ ఆఫర్లు వస్తాయి అని అంటున్నారు అనసూయ గారు. చూడాలి ఓజీ మూవీ రిలీజ్ అయ్యాక అనసూయ గారికి ఇంకా మంచి మూవీ ఆఫర్లు వస్తాయా రావా అనేది మనం ఈ ఓజీ మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే ఓజీ మూవీ టీం మాత్రం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఈ మధ్య ఒక టీజర్ని విడుదల చేశారు. అయితే దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. అలానే ఈ దీపావళి లోపు ఇంకొక పాటని విడుదల చేయాలని ఓజీ మూవీ టీం ప్లాన్ చేస్తున్నారు. చూడాలి ఆ పాట ఎలా ఉంటుందా అనేది. ఇంకా ఈ ఓజీ మూవీని 2025లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు మూవీ టీం. చూడాలి ఓజీ మూవీ రిలీజ్ అయ్యాక హిట్ అవుతుందా లేదా అనేది. అలానే ఓజీ మూవీతో పవన్ కళ్యాణ్ గారికి ఇంకా అనసూయ భరద్వాజ్ గారికి ఇంకొక మంచి హిట్ వస్తుందా లేదా అనేది మనం ఈ ఓజీ మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.